మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోర్ కొట్టదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో జీవితం సగం ముగుస్తుంది. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. కోపం, అలగటం, గొడవ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అర్థం కాదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు మాత్రం మిత్రమా. నీకోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండటం కంటే అది 100 రెట్లు మంచిది. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది. కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు. జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే 1,00,00,000 రూపాయలు సాధించాను అని వాడికన్నా కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడు గొప్ప ధనవంతుడు. లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేయకండి. మూర్ఖులు 3 రకాలు: కోల్పోయేదాకా తాము ఏం కోల్పోయామో తెలియని వారు, కోల్పోయాక కూడా ఏం కోల్పోయామో తెలియని వారు, అసలు కోల్పోవడం అంటే ఏంటో కూడా తెలియనివారు. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనని అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన మాత్రం 1000 మంది ఆలోచనని కలుషితం చేస్తుంది. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి. ఇంకొన్నిసార్లు వెంటపడి మరి కంటతడి పెడుస్తాయి. కని పెంచిన అమ్మకి కన్నీరు పెట్టించకు, తినిపించిన తండ్రికి తిండి లేకుండా చెయ్యకు. దైవం సృష్టించిన పంచభూతాల వల్ల మనకు హాని ఏమీ ఉండదు. కానీ మానవుడు సృష్టించిన ఆరోభూతం డబ్బు ఏమైనా చేస్తుంది. జాగ్రత్త సుమా. నీ మత సంస్థ, నీ కుల సంఘం, నువ్వు నమ్ముకున్న పార్టీ ఏది నిన్ను ఆదుకోదు. నిన్ను వాడుకుంటాయి, నీతో ఆడుకుంటాయి. కారణం, ఇవేమీ స్వార్థరహిత క్షేత్రాలు కావు, రాజకీయ మందిరాలు. అందుచేత నిన్ను నువ్వు నమ్ముకో, నీ ప్రతిభను పెంచుకో. స్వయం ప్రతిభ సూర్యుడి లాంటిది, దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మన ఎదురుగానే మాట్లాడేవాడు స్నేహితుడు, నలుగురిలో విమర్శించేవాడు శత్రువు, మనము లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి, సహాయం చేసేవాడు మిత్రుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం గొప్ప కాదు. అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు తోడు నీడగా నిలబడమే అసలైన గొప్పతనం. ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి. అవి మేఘాల నుండి వచ్చినా, కంటి నుండి వచ్చినా.